వెల్కమ్ టు మై ఛానల్ కర్నూల్ కల్ట్ వన్స్ అగైన్. సో ఈ రోజు మీ ముందుకి దేవరా మూవీ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. సో ఇప్పుడే దేవరా మూవీ చూసి రావడం జరిగింది. అండ్ ఇంతకుముందే మూవీకి వెళ్ళే టైంలోనే అంతకుముందు మూవీ రిలీజ్ అయ్యి చూసి బయటకు వచ్చే వాళ్ళని అయితే రివ్యూ తీసుకోవడం జరిగింది. సో ఆ వీడియో కూడా మీరు చూస్తాను అనుకుంటాను. సో కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీరు మన ఛానల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మూవీ రివ్యూస్ మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో దేవరా మూవీ రివ్యూ వచ్చేసి స్టార్టింగ్ నుంచి నేనైతే మన కర్నూలులో మాస్ థియేటర్ అయిన శ్రీరామ థియేటర్ చూడడం జరిగింది. సో శ్రీరామ థియేటర్ అంటే హైదరాబాద్లో సుదర్శన్ 35mm వాళ్ళకి ఎలాగో మనకైతే ఇక్కడ ఇది అలాగా శ్రీరామ అలాగా. సో ఇక్కడ మనకి మాస్ ఆడియన్స్ ఎక్కువ శాతం వచ్చి చూస్తారు. దాని చేత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మ్యాన్ ఆఫ్ ద మాసెస్, సో ఎన్టీఆర్ గారి యొక్క యాక్టింగ్ అని, అనిరుద్ బీజిఎం, దాని తోడు చాలా మంచి హైప్లో అయితే మూవీ వెళ్ళింది. అంటే మనం అంటారు కదా ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంది అని చెప్పి. సో సినిమాలో మీరు చూసేటప్పుడు మీకైతే అదే ఫీల్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎలివేషన్, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఏమంటారు క్యారెక్టరైజేషన్ నాకు ముందుగా చెప్పాలని అనిపించింది. సో మనం ఆ ఎన్టీఆర్ గురించి అంతే ఎలాగో ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అనేది సూపర్ చేస్తారు. సినిమాలో యాక్టింగ్ అనేది చాలా బాగుంది. సో యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఇంకా అన్నకి మనం ఏం చెప్పలేం. సో అదేవిధంగా కొరటాల శివ గారు, సో ప్రీవియస్గా వచ్చిన ఫ్లాప్లో అందరూ భయపడుకుంటూ వెళ్ళారు మూవీకి. నేను మూవీలోకి థియేటర్లోకి వెళ్ళే టైంలో కూడా అందరూ అంటే లాస్ట్ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్ అలా ఏమన్నా ఎక్స్పెక్టేషన్ మించిన రీచ్ అవ్వకపోదేమో అని భయంతోనే వెళ్ళారు. సో వాళ్ళందరూ హ్యాపీగా మంచిగా మూవీ చూసి ఎంజాయ్ అయితే ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీతో చూడొచ్చు. మాస్ అయినా కూడా సో ఫ్యామిలీ అయితే చూడొచ్చు. అండ్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఇంతకుముందు వీడియో చేసాను ట్రైలర్కి సంబంధించిన దాన్ని కూడా మీకు చెప్పాను కదా. సో నాకు అది చాలా బాగా నచ్చిన డైలాగ్ వచ్చేసి, మనిషికి బతికేంత ధైర్యం కావాలి, చంపేంత ధైర్యం వద్దని చెప్పి డైలాగ్ ఏదైతుందో సీన్కి అయితే థియేటర్లో మామూలుగా లేదు. సో టూ మచ్ అసలు మనకి ఇంకా సముద్రంలో సీన్లు ఉన్నాయి, అవైతే పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాను మీకు ఇప్పుడే చూడండి. సో మనకి ఎన్టీఆర్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దేవరా అండ్ వరా, సో రెండు క్యారెక్టర్లో ఎక్కడ ఇంత కూడా ఇది కనపడకుండా బాగా యాక్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ జాహ్నవి కపూర్, సో తనకి ఇక్కడ ఈ సినిమాలో అంటే తన ఎంట్రీ చాలా వరకు ఇంటర్వెల్ ఆఫ్టర్ ఫస్ట్ హాఫ్ తర్వాత ఎంట్రీ వస్తుంది అనమాట. సో తనకు కనిపించిన సీన్లని బాగా అయితే వర్కౌట్ అయినాయి. అండ్ ఇంకోటి సో సైఫ్ అలీ ఖాన్ లాస్ట్ టైం వచ్చిన ఆదిపురుషులో కొంచెం బిస్కెట్ అయింది, కానీ ఈ సినిమాలో మాత్రం సూపర్. యాక్చువల్లీ నెగిటివ్ షేడ్స్ అనేవి చాలా బాగా కనిపించాయి. అంటే లాస్ట్ టైంలో గ్రాఫిక్లో తన యొక్క నెగిటివ్ క్యారెక్టరైజేషన్ అంత పేలలేదు. సో బట్ ఇక్కడ మన ఈ సినిమాలో ఏమైందంటే న్యాచురల్గా కొంచెం యాక్టింగ్ చూపించడానికి అయితే సో ఆపోజిట్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారికి కొంచెం నెగిటివ్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అంటే విలన్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా, సో స్ట్రాంగ్ మైండ్ సెట్. సో హీరో కన్నా కొంచెం ఎక్కువ యాక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగానే సైఫ్ అలీ ఖాన్ చేసి చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇంకా కామెడియన్స్ శ్రీకాంత్ గారి రోల్ కూడా బాగుంది. శ్రీకాంత్ ఏదైతే రోల్ యాక్ట్ చేస్తారో అదే రోల్ కూడా బాగుంది. సో చిన్న కీ రోల్ అయితే యాక్ట్ చేస్తుంది ఇక శ్రీకాంత్ గారి క్యారెక్టర్ సినిమాలో. అండ్ ప్రకాష్ రాజ్ గారు యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. అంటే తనకు చెప్తూ ఉంటే స్టోరీ అలా ముందుకెళ్తూ ఉంటుంది అనమాట సినిమాలో. అండ్ ఇంకా యాక్షన్ విజన్, సో బీజిఎం అంటాం కదా, సో బీజిఎంకి తర్వాత నేను ఈ సినిమాలో క్రెడిట్ ఇచ్చే ఎవరికి అంటే సో కొరటాల శివ గారు ఫస్ట్ అయిపోతారు, బీజిఎం సెకండ్, అంటే మన మ్యూజిక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఎవ్రీథింగ్ కానీ సో అనిరుద్ సెకండ్ అయిపోయి. దీని తర్వాత ఎవరు అంటే మెయిన్ ఎన్టీఆర్ గారే. అది కాకుండా ఇంకెవరైనా చెప్పాలి అంటే యాక్షన్ సంబంధించిన సీన్లు ఉన్నాయండి. చాలా మంచి సీన్లు, అంటే మంచి అంటే ఫైట్ సీన్స్ కానీ ఇంకోటి అది చోట చంద్రవంక ఎలా అంటే మనకి కత్తి నరికినప్పుడు లాస్ట్ షేడ్ వెళ్తుందా, అది కూడా చాలా మంచిగా వచ్చింది. అండ్ సముద్రంలో తిమ్మంగళం సీన్ కూడా అది మంచి చాలా అంటే రియాలిటీగా ఉంటుంది, రియాలిటీగా అనిపిస్తుంది. సో చాలా మంచిగా అయితే ఉంటుంది అది. అండ్ ఇంకోటి విషయం కూడా సముద్రంలో సీన్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్కడైతే నేను ఏమనుకున్నాను అంటే సినిమాకి వెళ్ళేప్పుడు ఇక్కడ ఆఫీస్ కొంచెం బిస్కెట్ వేద్దాం అనుకున్నాను. సో అది ఎక్కడ అంత కనపడలేదు. సో పర్ఫెక్ట్గా అయితే మూవీ అయితే వెళ్ళింది.
సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మంచి ఇదైతే ఉంది. ఎక్కడైతే మీకు చిన్న స్కిప్ అంటే మనం నెట్ఫ్లిక్స్ కొత్తగా ఓటీటీలో వచ్చిన మూవీస్ అయితే ఇట్లా కొంచెం స్కిప్ కొడతాం కదా, అలా ఏ సీన్ కూడా మీకు అలా కనపడదు. సో కొన్ని మంచి కొన్ని కామెడీ అక్కడ చిన్న చిన్న కామెడీ యూజ్ చేసిన కామెడీ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. కొన్ని చోట్ల కొన్ని చోట్ల కామెడీ సీన్స్ ఉన్నా అవి అక్కడి వరకు కొంచెం బాగా అయితే వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ ఇంకా డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే, సో డైలాగ్స్ ప్రతి చిన్న మాట ఒక డైలాగ్గా మారిపోతుంది. ఎన్టీఆర్ అదే దేవర క్యారెక్టర్ మాట్లాడే టైంలో సో ప్రతి ఒక్క చిన్న మాట అదొక మంచి డైలాగ్లా మారిపోతుంది సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎం ఇంకా థియేటర్లో అయితే అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పేపర్లు ఇలా ఎగురుతూనే ఉన్నాయి. అండ్ వర క్యారెక్టర్ ఏదైతే ఉందో వర క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ప్లే అయితే జరిగింది. యాక్చువల్లీ మీకు మెయిన్ ట్విస్ట్ ఏంది అంటే, సో దేవర యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని ఇంటర్వెల్ టైం వరకు హైప్ లేపుతా వస్తారు. ఆఫ్టర్ ద ఇంటర్వెల్ ఏదైతే మీకు ట్రైలర్ బాగా అర్థమైంది. సో సముద్రం ఒడ్డున ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్తో మనకి ఇంటర్వెల్ బ్లాక్ అయితే అయిపోతుంది. సో అక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఏదైతే ఆఫ్ మూవీ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో పార్ట్ ఆఫ్ మూవీ ఉందో ఆ మూవీలో వర క్యారెక్టర్ ఎంటర్ అయ్యి సో ఎక్కడా బోర్ కొట్టకుండా మంచిగా వెళ్తూ ఉంటుంది. అదే ది సేమ్ టైం సో వర లేడ్ ఇంటర్వెల్ అది మొత్తం క్లైమాక్స్ టైంలో సో దేవర లేడు, వరానే దేవరలా యాక్ట్ చేస్తున్నా అనే రివీల్ చేసే సీన్ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. అంటే దేవర క్యారెక్టర్ అక్కడతో ఇంటర్వెల్తో ఎండ్ అయిపోతుంది, సినిమాలో ఉండదు, ఇంకా అంతకుమించి ఉండదు. సో అది ఏంటా అని చెప్పి నాకు తెలిసి పార్ట్ 2లో ఎలా ఎండ్ అయింది, ఎందుకు ఎండ్ అయింది అనేది వచ్చేసి మనకి పార్ట్ 2లో చెప్పడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో పార్ట్ 1లో వచ్చేసి దేవర క్యారెక్టర్ వచ్చేసి మనకి ఇంటర్వెల్ వరకు రన్ అవుతుంది. అక్కడ నుంచి స్టాప్ అయిపోయి మళ్ళీ వర క్యారెక్టర్ వర క్యారెక్టర్ ద్వారా మూవీ అయితే ముందుకెళ్తా ఉంటుంది. సో దేవర అనేది ఒక ఫియర్ అనమాట. దేవర అనేది మీరు ఇంతకుముందు మిగతా ఇంటర్వ్యూస్లో కూడా వింటారు. సో అదే ఆ డైలాగ్ మెయిన్ కీ డైలాగ్ అనమాట. అది మనిషికి బతికేంత ధైర్యం కావాలి కానీ చంపేంత ధైర్యం వద్దు అనే డైలాగ్కి కీ డైలాగ్ అనేది నేను చెప్తాను. సో ఆ బేస్ మీద మీకు స్టోరీ అంతా రన్ అవుతుంది. సో ఎవరైతే ఎవరికి ధైర్యం ఉంటుందో, చెడు చేసేంత ధైర్యం ఉంటుందో వాళ్ళకి మంచి తరపు నిలబడి ఆ ధైర్యాన్ని స్టాప్ చేసి కంట్రోల్ చేసే క్యారెక్టర్ ఈ దేవర అనమాట. అంటే వీళ్ళకి చెడు చేసే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో కదా, వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, చెడు చేస్తే మేము హ్యాపీగా బతుకోవచ్చు, అదంటే ఆ ధైర్యాన్ని కంట్రోల్ చేసే క్యారెక్టరే ఈ దేవర అనమాట. ఇంకా దేవర గురించి ఇంకా చెప్పాలి అంటే, సో చాలా మంచి సీన్ అయితే ఉంటాయి. మంచి దేవరాజ్ యాక్ట్ చేసే టైంలో కొన్ని చిన్న డైలాగులు అనేవి కూడా మంచి మీనింగ్ ఉన్న డైలాగ్ అయితే నాకు అనిపిస్తుంది. చాలా చోట్ల చాలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే కథకి సంబంధించి ఒక కీ రోల్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ రోల్కి సంబంధించింది ఎక్కడ తగ్గకుండా మంచి లెవెల్ తీసుకెళ్తూ ఉన్నారు మూవీ రన్ అయ్యాయి కొద్దీ. అండ్ ఇంకోటి చెప్పేది ఇంకేమన్నా, సో మీకు ఇంకా నేను చెప్పేది ఏమంటే మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీని. ఎందుకంటే చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి యాక్టింగ్. నేను మార్నింగ్ వెళ్ళిన మూవీ అంటే అప్పుడే రిలీజ్ కాబట్టి సో ఫ్యాన్స్ అంతా గోలగా మళ్ళీ ఒకసారి తెల్లాల్సి వస్తుంది. అంత గోలగోలగా పేపర్లు అవన్నీ చాలా రచ్చరచ్చడంతా ఉండే, మళ్ళీ ఒకసారి వెళ్ళాల్సి అయితే వస్తుంది. సో మీరు ఒకవేళ మన ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కర్నూలు లోకల్గా ఎవరైనా మీరు ఈ చిన్న రివ్యూ చూసి ఇలా మీరు మూవీ టికెట్ బుక్ చేసుకుని వెళ్తుంటే చిన్న కామెంట్ చేయండి. అండ్ మూవీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ అనిపిస్తుంది, మూవీ చూస్తున్న కొద్ది మీకు అయితే మంచి డిసప్పాయింటెడ్ అనిపిస్తుంది, అంటే ఎంటర్టైన్గా డిసప్పాయింట్ అయిపోతుంది. అంటే ఇంకా సినిమా కొంచెం బాగుండే అన్నట్టు అనిపిస్తుంది. అంటే సడన్గా ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కడంటే పార్ట్ 2 కట్ చేసే టైం ఏదైతే ఉన్నదో అది చాలా వరకు అలా ఏమంటారు మంచి సినిమా మంచి మూవీస్ కరెంట్ పోతే ఎలా అనిపిస్తుందో అలా సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. థియేటర్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సీన్ ఏమవుతుంది ఎండ్ టైంలో అనమాట. నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుంది అని చక్క అని చెప్పి దయాన్ని పడి నెక్స్ట్ పార్ట్ 2కి అయితే అంటే నాకు తెలిసి ఇది మొత్తం మిగతా పార్ట్ 2లో అయితే రన్ అవుతుంది మూవీ. సో పార్ట్ 2లో ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక మంచి ఏంటంటే 3 hours ట్రైలర్ లాగా. అంటే ట్రైలర్లో చాలా వరకు ఒక ఆడియన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టే కట్స్ ఏవైతే ఉంటాయో నాకైతే పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత ఇంట్రెస్ట్ దేవరా పార్ట్ 1లో అయితే ఇచ్చారు. ఎవరైతే మన డైరెక్టర్ ఉన్నారో కొరటాల శివ గారు ఎవరైతే ఉన్నారో మనకి అంటే ఒక ట్రైలర్ చూసి మనం మూవీకి వెళ్తాం కదా, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పార్ట్ 1 చూసి ఈగర్గా పార్ట్ 2 వరకు వెయిట్ చేసే
ఒక ఇది ఇంట్రెస్ట్ అయితే మనకి ఈ మూవీలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ పార్ట్ 2 ఇంకా మంచి హైప్లో ఉంటుంది. పార్ట్ 1 ఇలానే సక్సెస్ టాక్ ఇలానే అంటే కొన్ని చోట్ల అర్థం కాక కొన్ని టాక్స్ అయితే నెగిటివ్గా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి కాకుండా అంటే మీకు ఎలా అంటే మీకు సినిమా చూడాలి అనిపిస్తే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో రివ్యూ ఈజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తుంటాను. అంటే నాకు ఎలా ఫీల్ అయింది అన్నట్టు మీకు షేర్ చేస్తాను. సో రివ్యూ చూసి మూవీకి వెళ్ళకుండా మీరు ఒకవేళ నా రివ్యూ చూసి మీకు మూవీ ఇలా నీ ఇబ్బాయి చెప్పే విధానం నచ్చింది మూవీకి వెళ్దామని చెప్పేదంటే చిన్న కమెంట్ చేయండి. ఇలా నీ రివ్యూ చూస్తుంది మేము మూవీకి వెళ్తున్నాం అన్నట్టు చిన్న కమెంట్ చేస్తే నాకు నెక్స్ట్ మూవీ చేసేటప్పటికి ఒక ఇదైతే ఉంటుంది అనమాట. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లోకల్గా నేను వెళ్ళే ఏమైనా ట్రిప్స్ వీడియో బ్లాగింగ్ కోసం సపరేట్గా వెళ్తూ ఉంటాను. ఆ వీడియోస్ కూడా మీ ముందు తీసుకొచ్చేస్తాను. అండ్ రీసెంట్గా తిరువన్నామలై అని చెప్పి మన అరుణాచలం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళడం జరిగింది. దాని వీడియో కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో వితిన్ 2-3 డేస్లో మీ ముందుకైతే ఎడిటింగ్ నడుస్తుంది. ఆ వీడియో కూడా మీ ముందుకు వచ్చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గ్రేట్ డే. సో మూవీని మీరు తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మీరు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో దసరా వరకు ఇది ఇలా ఈ దేవరా ఒక ఏమంటారు టాక్ అనేది ఇట్నే ఉండి అన్ని సక్సెస్ ఇలానే నడుస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్.